ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణలో పారదర్శకత, ప్రజల జవాబుదారీతనం, నిష్పక్షపాతంగా ఉండేలా చూడాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అభిప్రాయపడ్డారు. గత 10 సంవత్సరాల్లో మాదక ద్రవ్యాల స్వాధీనం 7 రెట్లు పెరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. భారత్ను మరోసారి విశ్వగురువుగా తీర్చిదిద్దగల సత్తా నేటి యువతకు ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మహాకుంభమేళా 2025 సందర్భంగా 56 మంది ప్రత్యేక సైబర్ వారియర్స్ను, నిపుణులను సైబర్ పెట్రోలింగ్ కోసం నియమించారు. వార్తల వివరాలు: పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణలో పారదర్శకత, ప్రజల జవాబుదారీతనం, నిష్పక్షపాతంగా ఉండేలా చూడాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అభిప్రాయపడ్డారు. ఈ రోజు బెంగళూరులో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల 25వ జాతీయ సదస్సును ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడారు. కార్యనిర్వాహక పలుకుబడి లేని, బంధుప్రీతి, పక్షపాతం నుంచి రక్షణ కల్పించే స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేయాలన్నది పూర్వ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ దార్శనికత అన్నారు. నియామక పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకురావాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ, You are the architects of administrative edifice. You are guardians enjoined with the task to forge foundation of our nation's present and future. His vision was independent commissions free from executive influence, because these would guard against jobbery, nepotism and favoritism. Jobbery is nothing but a robbery of meritocracy. Fortunately, there is emergence of an ecosystem at the moment where transparency and accountability are driven by public policies and also by technological penetration. అయోధ్యలో రామమందిర తొలి వార్షికోత్సవం 3 రోజుల వేడుకలు కన్నుల పండుగగా ఈ రోజు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2014 నుంచి అయోధ్య నగరాభివృద్ధిని ప్రస్తావించారు. అయోధ్యకు ప్రతిరోజు 150,000 మంది నుండి 2 లక్షల మంది భక్తులు విచ్చేస్తున్నారన్నారు. 4-6 లేన్ల రోడ్ల నిర్మాణం జరిగి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడిందని, సరయూ నదీ ఘాట్లు యావత్ దేశంలోని పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని వివరించారు. గత 10 సంవత్సరాల్లో మాదక ద్రవ్యాల స్వాధీనం 7 రెట్లు పెరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, జాతీయ భద్రతపై జరిగిన ప్రాంతీయ సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మాదక ద్రవ్యాలపై పోరాటం కొత్త బలాన్ని సంతరించుకుందని ఆయన అన్నారు. 2024లో 16,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని అమిత్ షా పేర్కొంటూ, विगत 10 साल के अंदर मोदी जी के नेतृत्व में ड्रग के खिलाफ लड़ाई बहुत मजबूत हुई. इसके आंकड़ों को अगर देखते हैं तो हमें मालूम पड़ता है कि हम लड़ाई में सफलता के बहुत नजदीक है, सही दिशा में जा रहे हैं. 2004 से 14 तक लगभग 3,63,000 किलो मादक द्रव्यों की जब्ती की गई. टैबलेट्स के नंबर की तो कोई गिनती ही नहीं है, इतना इंक्रीज हुआ है. तो डिस्पोज किए गए ड्रग्स का मूल्य 2004 से 14 में 8,150 करोड़ था और अब 14 से 24 में ये 56,851 करोड़ हुआ है, वो भी 8 गुना ज्यादा है. సిడిఎసి నోవా డెవలప్మెంట్ బోర్డు అభివృద్ధి చేసిన తేజ JAS 64 చిప్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. పూణేలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ డెవలప్మెంట్ CDCను ఆయన ఈ రోజు సందర్శించారు. సూపర్ కంప్యూటర్ టెక్నాలజీ అభివృద్ధికి, పారిశ్రామిక సంస్థలకు ఉపయోగపడే ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి సంబంధించి జరుగుతున్న పనులను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ కంపెనీలకు అవసరమైన చిప్స్, సెమీ కండక్టర్లను అభివృద్ధి చేసేందుకు రంజన్గావ్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నామని తెలియజేశారు. కామన్వెల్త్ దేశాల పార్లమెంట్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల 28వ సదస్సుకు 2026లో భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించారు. కీలకమైన ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి అర్థవంతమైన చర్చలు, పరస్పర సహకార ప్రయత్నాలకు ఈ సదస్సు ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. పార్లమెంట్ల పనితీరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సామాజిక మాధ్యమాలు ఉపయోగించడమనే అంశంపై ఈ సదస్సులో చర్చకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. ఆకాశవాణి
జాతీయ వార్తలు వింటున్నారు. భారత సరిహద్దులో బ్రహ్మపుత్ర నది పొడవునా తెప్పపై సాగే చారిత్రాత్మక యాత్రను అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఈటానగర్లో జెండా ఊపి ప్రారంభించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ నిమాస్ చేపట్టిన ఈ యాత్ర జనవరి 14న అరుణాచల్ ప్రదేశ్లోని గెల్లింగ్ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 14న అసోంలోని దుబ్రి హన్సిమారిలో ముగుస్తుంది. బ్రహ్మపుత్ర నదికి 916 కిలోమీటర్ల దూరం ప్రయాణించే మొదటి యాత్ర ఇదే కావడం విశేషం. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు మీరట్లోని ఐఐఎంటీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రక్షణ మంత్రి ప్రసంగించారు. యువత విజ్ఞానం, నైపుణ్యాలు, సంకల్పంపైనే దేశ బలం లోతుగా పాతుకుపోయిందని అన్నారు. తమ దృఢ సంకల్ప బలంతో భారత్ను మరోసారి విశ్వగురువుగా తీర్చిదిద్దగల సత్తా నేటి యువతకు ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ, भारत को विकसित देश बनाने का लक्ष्य तय किया है। इस राष्ट्रीय संकल्प की सिद्धि और लक्ष्य की प्राप्ति में आपकी पीढ़ी के द्वारा किया गया काम निश्चित रूप से निर्णायक भूमिका अदा करेगा, ऐसा मेरा पक्का विश्वास है। भारत के पहले ग्लोबल यूथ थे और जिनका प्रभाव देश और विदेश दोनों जगहों महसूस किया गया। युवाओं ने अपने दृढ़ विश्वास को व्यक्त करते हुए युवाओं में उन्होंने एक बार अपना दृढ़ विश्वास व्यक्त किया। ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 సందర్భంగా సైబర్ బెదిరింపులను అరికట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 56 మంది ప్రత్యేక సైబర్ వారియర్స్ను, నిపుణులను సైబర్ పెట్రోలింగ్ కోసం నియమించారు. మోసపూరిత వెబ్సైట్లు, సోషల్ మీడియా మోసాలు, నకిలీ లింకులు వంటి సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడానికి మహాకుంభ్ సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. సైబర్ ముప్పులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ 1920ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిపుణుల బృందం సుమారు 50 అనుమానాస్పద వెబ్సైట్లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటోంది. దేశ అభివృద్ధి ప్రయాణంలో యువతను భాగస్వామ్యం చేయడానికి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ఒక గొప్ప వేదిక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేషనల్ యూత్ ఫెస్టివల్ 2025 వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్స్పై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే రాసిన వ్యాసాన్ని నరేంద్ర మోదీ పంచుకుంటూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 3000 మంది చురుకైన, క్రియాశీలకంగా ఉండే యువ నాయకులతో నరేంద్ర మోదీ ముఖాముఖిగా కలవనున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్లో పర్యటించనున్నారని ఆ దేశ అధ్యక్షులు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రకటించారు. ఫ్రెంచ్ రాయబారుల సదస్సులో అధ్యక్షుడు మ్యాక్రాన్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సుపై అర్థవంతమైన చర్చలను పెంపొందించడానికి ఉద్దేశించిన రాబోయే AI శిఖరాగ్ర సమావేశాన్ని కార్యాచరణ కోసం శిఖరాగ్ర సమావేశంగా అభివర్ణించారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన వెంటనే ప్రధానమంత్రి ఈ సదస్సులో పాల్గొంటారని అధ్యక్షులు మ్యాక్రాన్ ధృవీకరించారు. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజైన ఈ రోజు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 9 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు ఈ నెల 17వ తేదీ చివరి తేదీ. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5న 70 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణలో పారదర్శకత, ప్రజల జవాబుదారీతనం, నిష్పక్షపాతంగా ఉండేలా చూడాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అభిప్రాయపడ్డారు. గత 10 సంవత్సరాల్లో మాదక ద్రవ్యాల స్వాధీనం 7 రెట్లు పెరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. భారత్ను మరోసారి విశ్వగురువుగా తీర్చిదిద్దగల సత్తా నేటి యువతకు ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.